ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము. నెబుకద్నెజరు షద్రకు, మెషాకు, అబేద్నెగోదను వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన తన దూతను పంపి తనాశ్రయించిన దాసులను రక్షించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు నెబుకద్నెజరు ఇలా మాట్లాడుతున్నాడు. షద్రకు, మెషాకు, అబేద్నెగోదనే వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు అని అన్యరాజు మాట్లాడుతున్నాడండి. అంతకుముందే ఆ రాజు ఏం చేశాడండి? ఒక విగ్రహాన్ని నిలబెట్టి సాష్టాంగపడండి, లేదంటే అగ్నిగుండంలో పడేస్తానని చెప్పి షద్రకు, మెషాకు, అబేద్నెగోదు సాష్టాంగ పడలేదని అగ్నిని 7 చేసి అగ్నిగుండంలో పడేశాడు. ఎంత గొప్ప కార్యం ఏంటంటే, వీరు బట్టలు కానీ తల వెంట్రుక కానీ కనీసం వాసన కూడా రాలేదట. దేవుడు వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అగ్నిగుండంలో పడకుండా ఆపలేదు, పడేలా చేశాడు. కానీ వారి వెంట్రుక వాసన రాకుండా దేవుడు ఏం చేశాడండి? బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో శోధనలో పడకుండా నన్ను తప్పించని నువ్వు అడుగుతున్నావేమో, కానీ ఇలా ప్రార్థన చేయి. ప్రభువా, ఈ శోధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ సమస్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ కోర్టు కేసు ద్వారా, ఈ రోగము ద్వారా, ఈ అప్పుల ద్వారా, ఈ కష్టము ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. నేను నీ దాసుడిని, దాసురాల్ని, నీ కుమార్తెనని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసి చూడు. శోధనలో నువ్వు ఉన్నా సరే ఏ ప్రమాదము జరగకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఆమేన్. అన్నాడు షద్రకు, మెషాకు, అబేద్నెగోదు రాజుతో ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినా పర్లేదు, మేము మాత్రం సాష్టాంగపడవని లోకులందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడలేదండి వాళ్ళు. ఆ పాపం చేయడానికి ఇష్టపడలేదండి వాళ్ళు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? లోకులందరూ ఏదో చేస్తున్నారని నువ్వు పాపం చేస్తున్నావా? లేదా నా దేవుడు చూస్తాడని భయభక్తులు కలిగి షద్రకు, మెషాకు, అబేద్నెగోదు వల్ల నువ్వు నిలబడుతున్నావా? వారు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండములో వారి మధ్యన దేవుడు దిగొచ్చి నిలబడ్డాడు. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ శ్రమల్లో నీతో పాటు నిలబడతాడు ఆయన. ఆమేన్. కష్టాల నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు దేవుడు. ఎలా ఉందో నీ జీవితం ఆలోచించమ్మా. ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు. నువ్వు పాపంలో కాంప్రమైజ్ అవ్వద్దు, పాపానికి దూరంగా ఉండు, దేవుని కోసం నిలబడు. దేవుడు తన కోసం నిలబడిన వారిని నిజంగా చూస్తే అధికారులు, అధిపతులు అందరూ వచ్చేసి చెక్ చేశారట. వాళ్ళ వస్త్రం కనీసం వాసన కూడా రాలేదంట. రాజు ఆశ్చర్యపోయి అంటున్నాడు, వీళ్ళ దేవుడే నిజమైన పూజ్యార్హుడు. హల్లెలూయా. నీ ద్వారా, నీ జీవితము ద్వారా, నువ్వు ఉన్న శ్రమల ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చావు, నా పట్ల నెరవేర్చు, నా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను కాపాడి నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.